హలో ఆల్. మా పాప కోసం ఒక గౌన్ అయితే స్టిచ్ చేశాను. సో, చాలా నచ్చింది నాకైతే. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్‌గా ఉంది. లైనింగ్ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు. సో, లెట్స్ స్టార్ట్ అండి. సో, ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మనం పాప యొక్క లెంత్ ఎంత ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే చూసుకోవాలి. మనకి బాడీ పార్ట్ కోసం ఎంత తీసుకోవాలి అని చెప్పేసి మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలన్నమాట. సో, ఇక్కడొచ్చేసి మొత్తం కలిపి ఓవరాల్‌గా 26 అయితే హైట్ నేను తీసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి బాడీ పార్ట్ కోసం ఒక 9 ఆర్ 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మీ ఆప్షనల్ అండి. ఇక్కడొచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మా హస్బెండ్‌కి అప్పుడు సూట్ అయితే తీసుకున్నారు. సో, దానికి ఫ్యాంట్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారంట. సో, తను వచ్చేసి ఇంకా స్టిచ్ చేసుకోలేదు. ఇంకా బీరువాలో అలా ఉందని చెప్పేసి నేను ఇంకా పాపకి గౌన్ అయినా లేదంటే నాకు టాప్ అయినా స్టిచ్ చేసుకోవాలనుకున్నాను. నాకు టాప్ ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా పాపకి గౌన్ అయితే స్టిచ్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పేసి ఇంకా నేను ఇంకా లేట్ చేయకుండా ఇంకా స్టిచ్ అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ కొలతలు చెప్తాను మీరైతే ఇంకా 5 to 6 బేబీస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ అంచు ఉంది కదా, సో దానికోసం అని చెప్పేసి కొంచెం అది కట్టి డ్రెస్లోకి వచ్చేస్తుంది మళ్ళీ. సో అందుకని చెప్పేసి కొంచెం ఎటువైపు నేను డ్రా చేసుకున్నాను. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ నేను ఖర్చుల కోసం కింద మడత పెడతాం కదా, సో ఖర్చులకి అయితే నేను డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి మనం హైట్ చెప్పాను కదా 9 ఇంచెస్ ఆర్ 10 ఇంచెస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి షోల్డర్ వచ్చేసి నేను షోల్డర్ నెక్ కలిపి నేను 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 5.5 తీసుకున్నానంటే 22 అనమాట. 22 హాఫ్ చేస్తే 11 వస్తుంది. 11 హాఫ్ చేస్తే మనకి 530 వస్తుంది, 5.5 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ 2 ఇంచెస్ అయితే ఇంకా కింద పైన నేను ఖర్చుకైతే తీసుకున్నాను రైట్ సైడ్లో. సో ఇంక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి నేను ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఇంకా జిప్ కాకుండా ఈ హుక్స్లు అవి పెట్టాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నెక్ అయితే ఇంకా చిన్న తీసుకున్నాను. ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే డీప్ అయితే ఇంకా చాలా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే అది మన ఇష్టం అనమాట. డీప్ అనేది మన ఇష్టమే. నెక్స్ట్ నేను ఇక్కడ రౌండ్ నెక్ తీసుకున్నాను. మీకు ఇంకా ఏ నెక్ కావాలనుకుంటే మీరు అది ఇక్కడ డ్రా చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ అని చెప్పేసి డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం లోత్ అయితే తీయాలన్నమాట. ఇక్కడ చంక డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కానీ ఇంకా తక్కువ తీసుకున్నా పర్లేదు, కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. బట్ ఏంటంటే లోత్ అయితే తీయాలి. సో ఇక్కడ నేను లోత్ అయితే తీస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా థిక్గా ఉంది. సో అందుకని చెప్పేసి నేను లైనింగ్ అయితే ఇంకా ఏం యూజ్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేసేస్తున్నాను. మీరు ఒకవేళ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా స్టిచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైనింగ్ అయితే యూజ్ చేయండి. అంటే థిక్ ఫ్యాబ్రిక్స్కి అయితే మనకి లైనింగ్స్ ఏం అవసరం లేదు. నార్మల్గా ఉండే వాటికి ఖచ్చితంగా లైనింగ్ అయితే వేసుకోవాలి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అంటే మనకి ఖర్చు ఎక్కడుంది ఏంటి అవన్నీ తెలియాలి కదా, సో అందుకని చెప్పేసి టక్స్ అయితే ఇచ్చేసాను నేను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం డీప్ వచ్చేసి నెక్ డీప్ కొంచెం కట్ చేశాను నేను. అంటే మరీ చిన్నదిగా ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలా ఉండడం ఎందుకులే అని చెప్పేసి ఒక చిన్న పార్ట్ అయితే ఇలా కట్ చేశాను నేను. అంటే వెనక మనం కొంతమంది జిప్ని కూడా యూజ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ జిప్ ఏం యూజ్ చేయట్లేదండి. సో జిప్ వచ్చేసి మాటికి ఇంకా మనకి రెడీమేడ్ తీసుకునే గౌన్లు ఏంటంటే జిప్ ఉంటాయి. సో అవి త్వరగా ఇంకా పాడైపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి హుక్స్ అయితే నేను పెట్టుకుందామని చెప్పేసి నేను అలా కట్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీరు ఏమైనా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసారు కదా, అంటే మనం రెగ్యులర్గా
కట్ చేసేలా కాకుండా వేరే వైపులా వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఎల్బో హ్యాండ్స్కి. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే నేను నా వైపుకి ఉంది కదా ఫోల్డింగ్, సో అక్కడ నేను 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. 4 ఇంచెస్ అయితే ఒకవైపు అలా వదిలేయండి. మనం 4 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో సో అక్కడి నుంచి ఒక 2.5 అయితే ఇలా క్రాస్గా పెట్టుకొని చంక డౌన్ కోసం ఇంకా డ్రా చేయండి. సో మళ్ళీ మనం ఎక్కడైతే 4 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి ఈ 2.5 మీదకి వచ్చేలా మనం 5 ఇంచెస్ 5 or 6 ఇంచెస్ అయితే ఇంకా చంక లూజ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో మనకి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కానీ తగ్గించి పెట్టుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం అన్నమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 తీసుకున్నాను, అంటే నేను అంచనా ప్రకారం తీసుకున్నాను. అందులో స్లీవ్లెస్ గౌన్ అనమాట నేను మెజర్మెంట్ తీసుకునేది. సో 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, మనం ఎలానో ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను జస్ట్ నార్మల్గా కట్ చేసుకుంటున్నాను. మనకి తరువాత మనం ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నేను వచ్చేసి ఫస్ట్ టైం ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో కొంచెం రాంగ్ వచ్చినా కానీ ఏమనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను టైలరింగ్ అనేది. అంటే మెజర్మెంట్స్ అనేవి పక్కా తెలుసు, బట్ ఏంటంటే స్టిచ్చింగ్ అనేది కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. బట్ ఈ గౌన్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా ఫస్ట్ లుక్ ఎలా ఉంది అని చెప్పేసి. సో చాలా ఈజీ అనమాట, మెజర్మెంట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి అంతా కూడా మెజర్మెంట్స్తోనే మన ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం మధ్యలో అయితే ఇంకా కలిపేసి ఉంది, అది కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా దీనికి కూడా నేను టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను, ఎందుకంటే మనకి తర్వాత ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎక్కడ ఏంటి అని చెప్పేసి అర్థం కాదు. అందుకని చెప్పేసి మిడిల్లో ఒకటి, మళ్ళీ ఫ్రిల్స్ వచ్చే దగ్గర ఒకటి, కింద కూడా ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి కింద కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే నేను ఇక్కడ ఏంటంటే కింద ఎలాస్టిక్ అయితే వేసుకున్నాను, ఒకసారి ట్రై చేశాను అనమాట. ఇవి బాగా వస్తే నేను కూడా ఎప్పుడైనా హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని కింద ఎలాస్టిక్ అయితే పెట్టుకుందామని చెప్పేసి. చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది గౌన్ అయితే. లుక్ అయితే ఇంకా వీడియోలో కంటే బయట అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్ థిక్గా ఉండడం అండ్ క్వాలిటీ కదా ఫ్యాబ్రిక్ అయితే, సో అందువల్ల ఇంకా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం నేను ఇక్కడ చెప్పాను కదా 10 ఇంచెస్ అయితే నేను ఆల్రెడీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 16 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను, అంటే ఖర్చుతోనే కలిపిలేండి. మీరు ఒకవేళ ఖర్చు పెట్టుకోవాలంటే ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనం కింద జాయింట్ చేస్తాం 1/2 ఇంచ్ పోతుంది, పైన బాడీ పార్ట్కి జాయింట్ చేస్తాం 1/2 ఇంచ్ అయితే పోతుంది. సో మ్యాక్సిమం 1 ఇంచ్ అయితే ఖర్చు అయితే ఉంచుకోవాలి. నేను ఖర్చుతో కలిపి చెప్పాను ఇక్కడ. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఒక సైడ్కి అయితే తీసేయండి. సో ఇక్కడ వచ్చేసి కింద ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక 4 ఇంచెస్ అయితే నేను 4 ఇంచెస్ పెట్టుకొని ఇంకా చిన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ కింద నార్మల్గా పెట్టే కంటే ఇలా ఒకసారి ఫ్రిల్స్ పెట్టుకొని ట్రై చేస్తే కొంచెం మోడర్న్గా ఉంటుంది. అండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మోడర్న్గా కనిపిస్తుంది గౌన్ అంతా కూడా అని చెప్పేసి ఇంకా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను కట్ చేసింది ఒక్క వైపుకి మాత్రమే సరిపోయింది, అంటే మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, సో అందుకని చెప్పేసి ఒకవైపు మాత్రమే సరిపోయింది. మీరు వీలైనంత ఎక్కువ క్లాత్ తీసుకొని ఇలా 4 ఇంచెస్ అయితే ఒక 3 or 4
ముక్కలైతే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి టూ వైప్స్ ఫోల్డ్ చేసుకొని ఒక వైపు ఫ్రిల్స్ పెట్టుకొని ఒక పైనుంచి మనకి గౌన్కి ఇలా స్టిచ్ చేసేయడమే, అంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.